వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలంటూ వాలంటీర్లు గడిచిన 6 నెలలుగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వినతిపత్రం కూడా ఇచ్చిన పరిస్థితి. మనతో పాటు వాలంటీర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేమో ఆందోళన చేస్తున్నారు, మిమ్మల్ని కొనసాగించమని, వేతనాలు ఇవ్వాలని. కానీ మంత్రి నారా లోకేష్ కూడా స్పష్టంగా చెప్పారు, కొనసాగిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఒకరికి ఒక రకంగా తీర్పు చెప్పడం సరైన పద్ధతి కాదు. అమరావతి రాజధాని ఈరోజు కోర్టులో లేవా అండి? సమస్యలు లేవా? మొత్తం కోర్టులో ఉన్నాయి. మొత్తం అంతా 30,000 ఎకరాలు లేదా 50,000 ఎకరాలు మొత్తం కోర్టులో ఉంటే ఈరోజు అమరావతి రాజధాని చెప్పి మీరు ప్రకటించగలిగారు. మరి దానికి ఒక న్యాయం, మాకు వ్యవస్థకు ఒక న్యాయం. జీవోల పేరుతో నెపం చేసి జీవోలు సరిగ్గా లేవు, మా వల్ల కాదంటే సరైన పద్ధతి కాదు. అమరావతికి ఎలాంటి న్యాయం చేశారో 2,60,000 మంది కుటుంబాలండి. అమరావతిలో 30,000 కుటుంబాలే. ఇది 2,60,000 కుటుంబాలు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన కుటుంబాలు. 5,000 రూపాయలు గౌరవేతనం పనిచేసిన వ్యక్తులు అండి. ఎలాంటిది మీరు ఈ రోజున మేము కొనసాగించలేమని నోటి మాటతో చెప్పడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా జీవోలు చేస్తామన్నారు. ఎన్నికల మాట మీరండి, మేము కాదు అడిగింది. మీరంతటికి మీరే 5,000 కాదు 10,000 ఇస్తాం, మీకు భద్రత కల్పిస్తామని చెప్పిన వ్యక్తులు మీరు. మరి భద్రత కల్పిస్తామంటే ఏంటి? ఈ రోజున మీకు 6 నెలలు మీరు వచ్చి 7వ నెల అవుతుంది, మాకు ఇంతవరకు గౌరవేతనం ₹1 లేక పండుగలు చేసుకుంటుంటే అందరూ పండుగ చేసుకోలేని పరిస్థితుల్లో మా వాలంటీర్లు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి 6 నెలలు మేము పనిచేసాం, హాజరేసాం. ఈ హాజరు ప్రకారం మీరు జీతం ఇవ్వాలి కదా అని చెప్పి అడిగితే పై డిపార్ట్మెంట్కి మేము పంపిస్తున్నాం, మీరు పై నెలలు కలవండి అని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రేపు త్వరలోనే ప్రజా బ్యాలెట్తో మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజల్లో నుంచి ప్రభుత్వం మీదకి రాబోతున్నాం. అక్కడ దాకా రాకముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి అంతా కూడా ఆలోచించి 2,60,000 కుటుంబాలకు న్యాయం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మీడియా రూపంలో మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, అంత ఉధృత రూపం రాకముందే ఈ రోజు చూడండి విజయవాడలో ఎంతమంది కదిలారు. ఇక కథం తొక్కితే, ఇక విజయవాడ వాలంటీర్స్ కథం తొక్కితే ఇక మీ వల్ల కాదండి. ఇక్కడ అమరావతి వాలంటీర్స్ అందరూ కథం తొక్కితే మీ ఇల్లు ముట్టడించడం పెద్ద సమస్యే కాదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం, అమరావతి ఉద్యమానికి మీ మిస్సెస్ గారు గాజులు ఎలా ఇచ్చారో ఉద్యమం జరపడానికి, ఖచ్చితంగా ఈ ఉద్యమం నడపడం కోసం మేము అడుక్కుంటేనే సరే ఉద్యమం నడుపుతాం. మీ ఎమ్మెల్యేలకు వస్తాం, ఖచ్చితంగా మీ మంత్రులకు వస్తాం, అడుక్కోలేని సరే ఈ ఉద్యమాన్ని నడిపించి ఖచ్చితంగా మా అనుకున్న హక్కుని న్యాయపరంగా ఉంటే న్యాయపరంగా కూడా వెళ్ళి గెలిసే తీర్థమే తప్ప వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి కోరడం జరుగుతుంది. మీరు చెప్పండి, లేని బిడ్డకు పేరు ఎలా పెడతామంటూ కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? లేని బిడ్డలు ఎవరండి? వాలంటీర్లా అండి? మరి వీళ్ళందరూ ఎవరండి లేని బిడ్డలు అన్నప్పుడు? గవర్నమెంట్కి మేమందరం గత 5 సంవత్సరాలు కష్టపడి చాలా పనిచేసాం. మేము ఏ పార్టీకి అతీతంగా చేయలేదండి. మేము చేసింది కేవలం గవర్నమెంట్కి, ప్రజలకి చేసాం సేవ. మరి ఈరోజు లేని బిడ్డలు అన్నారు. సరే, మీరు ప్రభుత్వంలోనికి వచ్చి 6 నెలలు అవుతుంది. మరి 6 నెలల్లో కూడా మేము లేని బిడ్డలుగానే మీరు గుర్తిస్తున్నారా? మరి 6 నెలల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాము, అయినను గుర్తించట్లేదు. ఈ కార్యక్రమం అయితే ఇక్కడితో ఆగవండి. రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో జనాలతో మేము మమేకమయ్యి జనాల్లో నుంచే మీ వద్దకు రావడానికి మేము సంసిద్ధంగా ఉన్నామండి. ఈరోజు చెప్పండి, ఎన్నికల ముందు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని కొనసాగిస్తాం, 10,000 ఇస్తామన్నారు. కానీ ఈ రోజును చూస్తే కనుక అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదే మాకు అవసరం లేదనేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీకు ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటేనే మేము కూటమి ప్రభుత్వం వైపు ఉన్నామండి, మొగ్గు చూపించాము. అలాగే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల కొన్ని జరగదు, వాలంటీర్ వ్యవస్థని కొనసాగించలేమని నారా లోకేష్ గారు అంటున్నారు. అది న్యాయం కాదు. సో వాలంటీర్ వ్యవస్థను మనుగడకు తీసుకొని రావాలి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. ఈరోజు విఎంసీలో మనము 6 నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వట్లేదండి. నవంబర్ వరకు మేము హాజరు వేశాము. అలాగే వరదలు వచ్చినప్పుడు కూడా యాక్టివ్లో ఉన్న వాలంటీర్స్ వచ్చి ప్రజల ఫ్లడ్స్లో ఉన్న ప్రజల్ని కాపాడాలి, అలాగే వాళ్ళకి సేవ అందించాలని ఆ రోజు మాకు విఎంసీ నుంచి మాకు రిపోర్ట్ వచ్చిందండి. అలాగే మేము వాలంటీర్గా కొనసాగుతున్నాము అన్న భరోసాతో మేము వాలంటీర్గానే ఉన్నాము అన్న ఒక నమ్మకంతో వెళ్ళి ఫ్లడ్స్లో ఉన్న ఏరియాకి మా సేవలను అందించి, ఒక రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు పడితే వాళ్ళు ఎన్ని రోజులు మేము ఫ్లడ్స్లో ఉన్న వాళ్ళని సేవ అందించాము. అంటే ఇప్పుడు మాతో అవసరం వస్తే మాత్రం ఫోన్లు చేసి మాకేమో యాక్టివ్లోనే ఉన్నారు, వాలంటీర్స్ రండి, మీరు సేవ అందించండి, మీ వ్యవస్థను మేము కొనసాగిస్తామని ఆ రోజు సెప్టెంబర్లో చెప్పారు. ఈ రోజేమో మా అవసరం తీరిపోయింది, ఇంకేమో మీరు వాలంటీర్స్ ఇప్పుడు కొనసాగించలేము, కొన్ని ఇబ్బందులు వస్తాయని నారా లోకేష్ గారు అంటున్నారు. అన్న అది కరెక్ట్ కాదు. మా యందు దయ ఉంచి ఈ వ్యవస్థను కొనసాగించాలని కోరుతున్నాను. పాత గవర్నమెంట్ వ్యవస్థను తీసుకొచ్చింది, ఈ వ్యవస్థ మాకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకా మా శాలరీ పెంచిద్ది అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఎలక్షన్స్ ముందు. ఇచ్చిన మాట అలాగే నిలబెట్టుకోవాలని మా వాలంటీర్స్ అందరి తరఫున నేను అడుగుతున్నానండి. 6 నెలల నుంచి బకాయిలు ఇవ్వట్లేదు. ఈరోజు ఒక ఆడపిల్లలందరూ, ఇంతమంది ఆడపిల్లలు 2,60,000 మందిలో 2 లక్షల వరకు ఆడపిల్లలే ఉన్నారు. అలాంటి ఆడపిల్లలు రోడ్డు మీద పిల్లలను వదిలేసి వచ్చి ఈరోజు మన వినతిని మన శాలరీకి ఇవ్వాలని 6 నెలల నుంచి బకాయిలు ఉన్నాయని మేము విఎంసీలో చెప్పాము. ఆ లెటర్ ఇవ్వడానికి వచ్చామండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆడపిల్లలు అంటే చాలా గౌరవిస్తారు, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అంటారు కాబట్టి మీ అక్క చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఒక్కసారి మా యందు దయ
ఉంచి మాకు రావాల్సిన పాత బకాయిలు చెల్లించి మమ్మల్ని వ్యవస్థలోకి తీసుకొని అలాగే ప్రజలకి సేవ చేసే ఒక చిన్న అవకాశం మాకు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ. మీ నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు? మా నిరసన ద్వారా ఇప్పటి వరకు అయితే శాంతియుతంగా నిరసనలు అయితే చేశాం సార్. ఇక నుండి అయితే మా నిరసనలు చాలా ఉద్రిక్తంగా ఉంటాయి. ఎలక్షన్స్కి ముందేమో వాలంటీర్లు మేము కొనసాగిస్తాము అని చెప్పిన ఇదే గవర్నమెంట్ ఇప్పుడైతే ఎందుకని సార్ ఇలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావట్లేదు. అక్కడ దాకెందుకు వరదల టైంలో మమ్మల్ని వర్క్ చేయడానికి వచ్చిన బిడ్డలు ఇప్పుడు మీకు కనిపించట్లేదా? మీరు ఎందుకని మమ్మల్ని కొనసాగించలేము అని చెప్తున్నారు. యువదళంలో నారా లోకేష్ గారు ఏమని చెప్పారు? వాలంటీర్లు కొనసాగిస్తాము, వాళ్ళకి 5,000 కాదు 5,000 నుండి 10,000 చేస్తాం వాళ్ళ వేతనాన్ని అని చెప్పిన అదే నారా లోకేష్ గారు ఇప్పుడు వాళ్ళని కొనసాగించలేకపోతున్నాం అంటున్నారు. ఇలా అయితే వాళ్ళ నుండి ఇదే స్పందన ఉంటే మా యొక్క ఉద్రిక్తత చాలా సీరియస్గా ఉండిద్ది సార్, తీవ్రంగా ఉండిద్ది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా తమను విధుల్లోకి తీసుకోవడంతో పాటు పెండింగ్ బకాయిలను కూడా చెల్లించాలి, లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని వాలంటీర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.